హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తున్నట్టుంది, లేదు కదా? అమ్మలు చాలా ఓపికగా కూర్చుంటారు. మీ అందరినీ నా దేవుడు దీవించునుగాక. దేవుని ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీకు, మీ కుటుంబాలకి సకల ఐశ్వర్యాలు నా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. అమ్మ ఆహ్వానం కాదు, ఇది దేవుడు ఇచ్చిన ఆహ్వానం. ఎవరిచ్చిన ఆహారం? యేసయ్య ఆహ్వానించారు మనల్ని. మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కదా. ఒకవేళ అమ్మ ఆహ్వానిస్తే మేరీ మమ్మే కదా పిలిచిందని కొందరు నిర్లక్ష్యంగా రాలేకపోయి ఉండొచ్చు, కానీ ఆ దేవునికి విలువిచ్చి, ఆ దేవాతి దేవునికి విలువిచ్చి ఇక్కడికి వచ్చి కూర్చున్న మీ అందరూ చాలా ధన్యులు. అందుని బట్టి దేవునికి మరి ఒకసారి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నాకు మేరీ మమ్మకి 2024 సంవత్సరం నుండి ఇది 2024 సంవత్సరం. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల అనుబంధం. ఈ అనుబంధంలో కొన్ని సంవత్సరాలు మిస్ అయ్యాము. నేను వేరే ప్రాంతానికి వెళ్ళి ఫోన్స్ లేక కొన్ని సంవత్సరాలు మిస్ అయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని బిడ్డల్ని విడిచిపెట్టాడు కదా. ఏ మూలనున్నా కానీ వెతుక్కుంటూ తీసుకొచ్చి మళ్ళీ ఆ బంధంలో చేర్చే మన దేవుడు. అయితే ఈ మధ్యకాలంలో చాలా అమ్మకి అస్వస్థత అయింది. అది దేవుడు ప్రేమించి, అంటే నాలాంటి వాళ్ళ కోసము ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఆమెకున్న మరి విశ్వాసులు, ఆమెకున్న మరి ప్రార్థనా పరులు మేమందరం మిస్ అవుతామని చెప్పి మరలా ప్రాణం ఇచ్చి మా కోసము, మీకోసము, మన ఈ గ్రామాని కోసం నిలబెట్టిన ఆ దేవాతి దేవునికి మరి ఒకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. మన సభల పేరేంటమ్మా? క్రీస్తు మన్నా స్వస్థత సభలు. మనకి మన్నా దొరుకుతుందా? భోజనం దొరుకుతుందా? ఏంటమ్మా మేరీమ్మ గారు భోజనాలు పడుతున్నారు అంటున్నారా? కాదు. ఏమన్నా దొరుకుతుంది? ఆత్మీయ ఆహారం దొరుకుతుంది. ఈ 3 రోజులు మనం ఏ ఆహారం భుజిస్తున్నాము? ఆత్మీయ ఆహారం భుజిస్తున్నాం. మన గుండె గోడ గదుల్లో వాటిని ఏం చేసుకోవాలండి? భద్రపరచుకోవాలి. రాబోయే దినాల్లో ఈ మాటలు కూడా దొరకవు మనకి. ఆ విధంగానే ఇప్పుడు ఉన్న సమయంలోనే మనం మన గుండె గదులను కూడా నింపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత స్వస్థత సభలు. స్వస్థత అంటే దేనికి కావాలమ్మా స్వస్థతలు? శరీరానికంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో మందులు ఇస్తారు, వేసుకుంటాము, శరీరానికి స్వస్థతలు జరుగుతూ ఉంటున్నాయి. గుండె గాయపడినప్పుడు ఆ స్వస్థత ఎవరిస్తారు? ప్రభు ఇస్తారు. ఎక్కడికి వెళ్ళాలి? ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన పాద సన్నిధికి వెళ్ళాలి. వెళితేనే మనకి ఆ స్వస్థత జరుగుతుంది. డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేస్తారు. ఎందుకో తెలుసా? మనోవ్యాధికి మందే లేదమ్మా అంటారు. అంటే వాళ్ళకు కూడా తెలియని మర్మము మన ఎవరికి తెలుసు? పరమ వైద్యుడు ఆయన. మన గుండెలు ఏదో ఒక సమయాన్ని కూడా గాయపడి ఉంటాయి కదా. మనకి ఇన్ని సంవత్సరాల మరి దాంపత్య జీవితంలో కానీ, యవన బిడ్డల చదువుల విషయంలో కానీ, చిన్న బిడ్డలు కానీ, ప్రతి ఒక్కరికి గుండె ఎక్కడో చోట చాలా దెబ్బతిన్న ఆ సమయాలు ఉండుంటాయి. కానీ స్వస్థపరిచిన దేవునికి, స్వస్థపరుస్తున్న ఆ దేవునికి మరి ఒకసారి స్తోత్రాలు చెల్లించుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పాట. నీతో సమామెవరు, నీలో ప్రేమించేదెవరు, నీలో క్షమించేదెవరు? యేసయ్యా, నీలా
పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? మన కోసం ప్రాణం అందరికీ తెలుసు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సమయంలో నేను చెప్పవలసిన అంశము ఒక స్త్రీ గురించి చెప్పుకున్నాం, ఒక కుటుంబం గురించి చెప్పుకున్నాం. ఏంటంటే ఆ కుటుంబము మీ అందరికీ తెలిసినదే, అబీగయీలు. మీ అందరికీ తెలుసు కదా, తెలీదా? అబీగయీలు. అబీగయీలు అంటే అబ్ అంటే తండ్రి, గయీల్ అంటే ఆనందించుట, సంతోషించుట. అంటే నా తండ్రి యందు ఆనందించడం, అంటే ఆనందిస్తుంది ఆమె. అయితే మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనము 3వ వచనంలో నాబాలు అనే అతని భార్య అబీగయీలు. నాబాలు భార్య ఎవరండి? అబీగయీలు. అంటే వాక్యము చదివే కొద్ది ఏంటంటే మనకి లేట్ అయిపోతుంది. నేను చక్కగా వివరంగా చెప్తాను, మీకు అర్థమయ్యే విధంగానే చెప్తాను. అర్థమవుతుందా అమ్మా? మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము. ఆ అధ్యాయంలో మొత్తం 44 వచనాలు ఉంటాయి. చాలా పెద్ద అధ్యాయం అన్నమాట. అయితే అక్కడ 3 వ్యక్తుల గురించి చెప్పబడుతుంది. నాబాలు భార్య అబీగయీలు, దావీదు, 3 వ్యక్తులు ఉంటారనమాట. అయితే నాబాలు చాలా ఆస్తిపరుడు. కర్మేలు ప్రాంతంలో మాయాను నందు ఆయన నివసిస్తూ ఉంటాడు. అక్కడ ఆయనకి చాలా పశు సంపదలు, చాలా ఆస్తిపరుడు. కర్నేలు ప్రాంతం అంటేనే చాలా సంపద కలిగిన ప్రాంతము. అంటే చాలా పంటలు ఎక్కువ, వృక్షాలు, తోటలు ఎక్కువ. ఆ ప్రాంతంలో ఆయన యజమానుడు అనమాట. ఆ యజమానుడి భార్య పేరు అబీగయీలు. 3వ అధ్యాయంలో ఉంటుంది. ఆమె రూపసియు సుబుద్ధి గలది. రూపసి అంటే బాహ్య అందము ఉంటుంది, సుబుద్ధి కలది అంటే అంతరంగ పురుషుణ్ణి ధరించుకుందనమాట. అది ఎక్కడ ఉంటుంది? అంతరంగ పురుషుణ్ణి 1 పేతురు 3వ అధ్యాయము 4వ వచనంలో ఒకసారి చదవండమ్మా. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణములు అక్షయాలంకారములు కల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారము ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. పుట్టినోట్లో ఏముంటుందంటే అంతరంగ స్వభావం, అంటే అంతరంగ పురుషుడు. అబీగయీలు అంతరంగ పురుషుణ్ణి ధరించుకుంది. ఆవిడ రక్షణ అనే వస్త్రాన్ని కూడా ధరించుకుంది. అంతరంగ పురుషుణ్ణి ధరించుకున్న స్త్రీ ఎలా ఉంటుందో, అంతరంగ పురుషుణ్ణి ధరించుకొని స్త్రీ ఎలా ఉంటుందో, వాళ్ళిద్దరి మధ్య మనం వ్యత్యాసం చూసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో చెడ్డ స్త్రీల గురించి ఉంది, మంచి స్త్రీల గురించి కూడా ఉంది. అయితే ఈ నాబాల్ అనేవాళ్ళు అతని పేరులోనే మొరటుతనము, మోటివాడు అనమాట. మరి మోటివాడు, మొరటుతనం అంటే వాళ్ళు చెప్పిన మాట వినరు కదా, వినే పరిస్థితి కూడా వాళ్ళకి ఉండదన్నమాట. ఎవ్వరి మాట వినరు వాళ్ళు. అయితే కాలేబు సంతతి వాడు. అయితే వివాహ విషయంలో మరి అక్కడ నేను కాలేబు సంతతి వాడిని అని చెప్పి ఉండొచ్చు, అంటే కాలేబు మా తాతగారని చెప్పి ఉండొచ్చు. ఆయన నాబాల్ ఏంటంటే నాబాలు అనే ఆయన అయితే కాలేబు సంతతి వాడు. నాబాలు ఆయన యోధా గోత్రపు వాడు. అయితే
ఇక్కడ అబీగయలు తల్లిదండ్రులు ఏంటంటే, మరి డబ్బున్నవాడంటే ఎవరైనా మరి పిల్లల్ని ఇచ్చేస్తారు కదా. మనం కూడా కాస్త స్థితిపరులు ఉన్నారంటే ఏం చేస్తాము, అమ్మాయి బ్రతికిపోతుంది పెళ్లి చేస్తే అని చెప్పేసి మనం ఇచ్చేస్తాం. తర్వాత అమ్మాయి ఎంత కష్టపడుతుందో తల్లిదండ్రులకు తెలుస్తుందా? తెలీదు. అక్కడ ఎన్ని బాధలు పడుతుందో, ఎన్ని ఇబ్బందులు పడుతుందో, పెళ్లి చేసేటప్పుడు అటుతరం వారిని ఇటుతరం వారిని చూసి పెళ్లి చేయమని చెప్తూ ఉంటారు కదా. అయితే మరి ఇక్కడ అబీగయల్ని వివాహం చేసేటప్పుడు మరి కాలేబు సంతతి వాడు, దానికి తోడు యూదా గోత్రపు వారిని అని చెప్పేసి వివాహము జరిపించారు అబీగయలు తల్లిదండ్రులు. ఆ తర్వాత జరిపించిన తర్వాత మరి ఆయన బుద్ధి ఏంటో, మరి వివాహం జరిగిన తర్వాత భర్త మనసు ఎవరికి తెలుస్తుందండి? భార్యకు తెలుస్తుంది, తల్లిదండ్రులకు తెలియదు. తల్లిదండ్రుల దగ్గర ఉన్నంతసేపు ఏంటంటే మా అబ్బాయి చాలా మంచోడమ్మా అంటారు, మా అమ్మాయి చాలా మంచిదమ్మా అంటారు. కానీ వారిద్దరు జతపడిన తర్వాత ఒకరి మనసు ఒకరికి ఏంటంటే వారికి వ్యత్యాసాలు వస్తూ ఉంటాయి అన్నమాట. వారు ఏంటంటే వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి, వారి అలవాట్లు వేరుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోవడానికి చాలా కష్ట సమయం పడుతుంది. కాబట్టి మరి అబీగయలు కూడాను మరి నాబాలు కూడాను అలానే అట్టి పరిస్థితిలోనే ఉన్నారు. అయితే నాబాలుకి అయితే దావీదు గొలియాతును చంపి మరి కర్మేలు ప్రాంతానికి వస్తుండగా ఆ అరణ్య ప్రాంతంలో తలదాచుకోవడానికి మరి దావీదు ఆ ప్రాంతంలో ఉన్నాడనమాట. ఆ ప్రాంతంలో ఉంటే కర్మేలు ప్రాంతం, అక్కడ నాబాలు పశు సంపద కూడా అక్కడ ఉంది. నాబాలు సంతతి వారందరూ కూడాను మరి అక్కడ గొర్రెలు మేపుకుంటూ ఉంటుంటే మరి దావీదు సైన్యం అంతా మరి నాబాలు ఆస్తికి ఏ హాని కలగకుండా వారు కాపలా కాస్తూ ఉన్నారంట. కాపలా కాస్తూ ఉంటే మరి ఆ సమయంలోనే నాబాలు వంశంలో మరి గొర్రెలు బొచ్చు కత్తిరించే సమయం వచ్చింది. గొర్రెలు బొచ్చు కత్తిరించడం అంటే గొప్ప పండగ చేసుకుంటారంట. అయితే మనకు కూడా మన ధాన్యం మన ఇంటికి వచ్చినప్పుడు మనం కూడా పండగలు చేసుకుంటూ ఉంటాం కదా. మనకి ధాన్యం వచ్చిందని చెప్పేసి గొప్ప పండగ చేసుకుంటూ ఉంటాం. ఆ విధంగానే అక్కడ పండగ గొర్రెబొచ్చు కత్తిరించే సమయంలో అక్కడ పండగ చేసుకుంటున్నారంట. అయితే మరి దావీదు 10 మంది సైనికుల్ని పంపించారు. ఎవరి దగ్గరికి? నాబాలు దగ్గరికి. ఎందుకు పంపించారంటే మరి ఏదైనా సహాయము చేస్తాడేమో, పండగ కదా, మరి ఆహారం ఏదైనా పంపిస్తాడేమో అని చెప్పేసి మరి నాబాల్ దగ్గరికి 10 మందిని పంపించారంట, సైనికుల్ని. పంపిస్తే అప్పుడు పంపించడం కూడా ఏమని చెప్పి పంపించాడంటే దావీదు మరి నాబాలు దగ్గరికి వెళ్ళి కుశల ప్రశ్నలు అడిగి క్షేమ సమాచారం అడిగి ఎంత చక్కగా చెప్పి పంపించాడంటే మరి అంత తగ్గింపు మరి దావీదు గారికి. అయితే అడగడానికి సైనికులు వచ్చారు. అయితే వారు నాబాలుతో అంటూ ఉంటారు, నాబాలు దగ్గర ఉన్న సైనికులతో అంటూ ఉంటారు, మేము ఇలా దావీదు దగ్గర నుంచి వచ్చాము, మరి మీ సంపదనంతా మరి కాచి కాపాడేం కదా, మరి మాకు ఏదైనా ఇస్తే మీ యజమానుడు మరి మేము పట్టుకు వెళ్తామని చెప్పేసి మాట చెప్పి వారు కూర్చున్నారంట ప్రక్కన. అయితే కూర్చున్న సమయంలో నాబాలుకి ఆ విషయము వాళ్ళ పనివారు చెప్తారు. చెప్తే అప్పుడు నాబాలు ఏమంటాడంటే దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడు అని చాలా అహంకారంగా అంటాడంట. అట్లా అన్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుందా రాదా? వస్తుంది కదా. అయితే దావీదుకి కోపం వచ్చింది. అయితే ఈ 10 మంది సైనికులు వెళ్ళి దావీదుకి చెప్తారనమాట, అయ్యా మరి నాబాలు ఇట్లా అన్నాడు, మరి దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడు అని చెప్పేసి దావీదే తెలియనప్పుడు యెషై కుమారుడు ఎవరని ఎలా తెలుస్తుంది, అంత పొగరగా అన్నాడు అని చెప్పేసి వాళ్ళ సైనికులు దావీదుకి చెప్తారనమాట. చెప్పినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే దావీదుకి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి 400 మంది సైన్యము వారి దగ్గర ఉన్నారు, దావీదు దగ్గర. ఆ 400 మంది సైన్యంలో 200 మంది సైన్యాన్ని వారి సామాను దగ్గర ఉంచి 200 మంది సైన్యాన్ని కత్తులు ధరించమని ఆజ్ఞ ఇచ్చారంట. దేనికి?
నాబాలు సంతతి మీదకి, నాబాలు కుటుంబం మీదకి కీడు తీసుకురావడానికి, నాబాలు కుటుంబంలో ఉన్న ఏ మగబిడ్డని విడిచిపెట్టద్దు, అందరినీ చంపివేయాలని చెప్పేసి దావీదు ఆజ్ఞాపించాడు. అబిగయలు మన అంశం ఏంటంటే, కుటుంబం మీదకి కీడు రాకుండా ఒక స్త్రీ ఎలా ఎదుర్కొంది. మరి మనం కూడా మన కుటుంబాల మీదకి కీడు రాకుండా ఎదుర్కొన్నామా? ఎలా ఎదుర్కొన్నాము? ప్రార్థన ద్వారా ఎదుర్కొన్నామా? మరి విశ్వాసం ద్వారా, మరి అయ్యగారు చెప్పినట్టుగా ప్రార్థన, విశ్వాసము, మనకు కూడా చాలా కీడులు వచ్చుంటాయి. ఆరోగ్యపరంగా కానీ, భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, మరి బిడ్డల మధ్య మరి ఏదైనా పొరపచ్చాలు కానీ, ఏమైనా చాలా వచ్చుంటాయి. ఆ కీడులన్నిటినీ మనం ఎలా తప్పించుకున్నాము? ప్రార్థన, యేసయ్య పాదాలు పట్టుకుని మనం ఆ కీడు నుండి మన కుటుంబాలని ఇంతవరకు రక్షించుకున్నామంటే మరి ఆ దేవానికి వందనాలు చెల్లించుకోవాలి. అయితే కీడు రాకుండా మరి అబిగయల్ది ఒక 5 లక్షణాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బైబిల్లో చూపించాడనమాట. మొదటిగా చురుకుతనము, చురుకు కలిగిన స్త్రీ అనమాట. చురుకుతనము కలిగిన స్త్రీ, చురుకైన స్త్రీ. అయితే హెబ్రీలు చాలా చురుకైన స్త్రీలంట. మరి చురుకైన స్త్రీలుగా ఉండడం మహాభాగ్యం అంట. మరి భార్యలారా మీ భర్తలకి లోబడి ఉండండి అని బైబిల్ వాక్యంలో మనం వింటున్నాం కదా. అయితే అనుకుంటాం, అమ్మ కొట్టి చంపేస్తున్నాడు, ఏమి లోబడతామమ్మా అంటాం. కానీ కొట్టడం వాస్తవమే, తిట్టడం వాస్తవమే, కానీ లోబడడం మాత్రం దేవుని మాటకు లోబడి మనం మన జీవితాల్ని అలా గడుపుకుంటూ వస్తున్నాం. ఈ అబిగయలు కూడాను దేవుని మాటకి లోబడి, మరి డిస్టర్బ్ అవుతున్నాయి పురుగులు, ఆయనకి కీడు రాకుండా ఆమె మరి దావీదు నుండి మరి కీడు రాకుండా రక్షించుకుంది. అయితే నాబాలు దగ్గరున్న పనివాడు వచ్చేసి మరి అబిగయలుకి చెప్తాడు. అది 18వ వచనంలో తెలుస్తుంది. అమ్మా, మరి దావీదు సైనికులు వచ్చి మరి కొంత ఆహారం అడిగితే ఈ నాబాలు ఏమన్నాడో తెలుసా? యెషయి ఎవడు, దావీదు ఎవడని చెప్పేసి చాలా కోపంగా అన్నాడమ్మా. ఈ పనికి మాలిన వాడు ఇంత పని చేస్తున్నాడని చెప్పేసి మరి బైబిల్లోనే రాస్తుంది. మరి ఒక భర్త గురించి అంత గట్టిగా అంత చండాలంగా రాసిందంటే బైబిల్ గ్రంథంలో ఒక నాబాలు గురించే రాసిందనమాట. అలాంటి నాబాలు భార్యగా అబిగయలు ఎంత చురుకుతనం వహించిందంటే, ఆవిడ వెంటనే నాబాలుకి ఏ మాట చెప్పకుండా తన ఆహార పదార్థాలు, తన ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలన్నీ, అవి కూడాను చాలా ఆహార పదార్థాలు 18వ వచనంలో ఉంటుంది. చాలా ఆహార పదార్థాలు ఆవిడ తీసుకువెళ్ళి అప్పుడు చెప్తుందన్నమాట. అయితే అప్పుడు ఏమని చెప్తుందంటే, ఆ కీడు రాకుండా తను ఏం చేస్తుందంటే, వినటానికి వేగిరపడింది, మాట్లాడడానికి నిదానించింది, కోపించడానికి నిదానించింది. ఎట్లా అంటే మనం అంతా క్వైట్ ఆపోజిట్. ఎట్లా అంటే వినడానికి మనం తొందరపడతాం, మాట్లాడడానికి తొందరపడతాం, కోపించడానికి తొందరపడతాం. అబిగయలు మాత్రం వినడానికి వేగిరపడింది, అంటే తొందరపడి వింది, కోపించడానికి చాలా నిదానించింది, మళ్ళీ ఇంకా ఎదురు ప్రశ్న వేయడానికి కూడా చాలా నిదానించింది. మరి ఒక పనివాడు ఈ పనికి మాలిన వాడు అని యజమాని అంటే మరి ఒక భార్యగా తను ఎంత బాధపడి ఉంటుంది కదా, చాలా బాధపడి ఉంటుంది. మనమైతే మన భర్త మనల్ని ఆ పూట కొట్టినా కానీ ఎవరన్నా ఒకరు వచ్చి, ఏమ్మా ఇలాంటి వాడితో నువ్వు ఎలా ఉంటున్నావు అంటే ఏమంటారండి? నా భర్త నన్ను కొడితే నీకెందుకమ్మా అంటారు కదా. చిన్న మాటతోనే మనం సమర్థించేసుకుంటాం. అలాంటిది ఒక పనివాడు వచ్చేసి తన భర్తని ఆ విధంగా అంటుంటే తను ఎంత సహించుకుని ఉంటుందంటే, మరి అట్లానే వినడానికి వేగిరపడింది, మాట్లాడడానికి నిదానించింది, తొందరపడలేదు పాపం తను. ఆ విధంగానే చురుకైన స్త్రీగా తను మొదటిగా
గెలుచుకుంది. తర్వాత దీనత్వము, రెండో పాయింట్ దీనత్వము తగ్గింపు. అయితే దీనత్వము తగ్గింపు అంటే 23వ వచనంలో ఉంటుంది. అయితే మరి దావీదు బయలుదేరారు కత్తులు తీసుకుని ఎవరిని చంపడానికి? నాబాలు కుటుంబంలో ఉన్న మగబిడ్డల్ని చంపడానికి మరి వారి సైన్యంతో బయలుదేరారు. సైన్యంతో బయలుదేరినప్పుడు మరి ఒక్క స్త్రీ ఎదుర్కొనడం అంటే అది సాధ్యమా అండి? సాధ్యం కాదు కదా. అసలు అది వినటానికి కూడా అసాధ్యంగా ఉంటుంది. అయితే ఈ స్త్రీ ఏం చేసిందంటే చాలా దీనత్వంతో 23వ వచనంలో ఉంటుంది. అక్కడ ఏంటంటే, అయితే పనివారు ముందు వెళ్తున్నారు, ఆహార పదార్థాలను తీసుకుని వెళుతూ ఉండగా తర్వాత ఈ దావీదును కనుగొని అబిగయలు ఏం చేసిందంటే తన గార్ధవం మీద నుండి దిగి ఆయన పాదాలు పట్టుకొని సాష్టాంగ నమస్కారం చేసింది. మామూలు నమస్కారం కాదండి, సాష్టాంగ నమస్కారం చేసింది. ఇట్లా పండుకొని ఆయన పాదాలు పట్టుకుంది. ఏమని? నా ఏలినవాడా, ఇది నా తప్పు కాదు, ఇది నాబాలు తప్పుని నా తప్పుగా ఎంచు. అయితే నా కుటుంబం మీదకి ఎలాంటి కీడుని తీసుకురావద్దని చెప్పేసి తన పాదాలు పట్టుకొని వేడుకుంది. ఇప్పుడు మనం కూడా అంతే. ఇప్పుడు మన ఇంట్లో ఏదన్నా గొడవ జరుగుతూ ఉంటుంది, అన్నదమ్ముల మధ్య మన భర్తల మధ్య ఏదో జరుగుతూ ఉంటుంది. మనం ఏమంటాము? నా మొహం చూసి వదిలిపెట్టి అన్నయ్య, ఆయన వదిలేసే అన్నయ్య అని బతిలాడుకుంటాం కదా. అట్లనే తను ఏం చేసిందంటే నా తప్పుగా ఎంచి, నా భర్త చేసే తప్పుని నా తప్పుగా ఎంచి ఈ కీడుని మా నుండి తప్పించు అని చెప్పేసి ఆయన పాదాలు సాష్టాంగ నమస్కారం చేసింది. అయితే ఆయన ఏమంటారంటే దావీదు, అయితే నీ కుటుంబం మీదకి కీడు రాకుండా ఆపినందుకు ఆ దేవుడికి వందనాలు చెల్లించాలని చెప్పేసి ఆయన దావీదు అంటారనమాట. అర్థమవుతుందమ్మా? నిద్రపోయే వారందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా? మీరు చాలా స్మార్ట్. కొంచెం సేపే వస్తుంది కానీ అయితే నా తప్పుగా ఎంచయ్యా, ఇది నా భర్త చేసే తప్పు అని చెప్పేసి, నాబాలు అంటే అతని పేరులోనే మొరటివాడు మోటువాడని చెప్పి సూచిస్తుంది కదా. మరి ఆ మొరటాన్ని వదిలేసేయ్యా అని చెప్పేసి తను దీనత్వము చూపించుకుంది. తర్వాత మొదటి పాయింట్ ఏంటమ్మా? చురుకుదనము. రెండో పాయింట్ దీనత్వము తగ్గింపు. మూడో పాయింట్ లోపాలు ఒప్పుకోవడము. ఎవరి లోపం ఇది? నాబాలు చేసే లోపం. నాబాలు చేసే లోపం అబిగయలు ఒప్పుకుంటుంది. ఏంటంటే ఇప్పుడు మనం కూడా మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మనం ఏం చేస్తాం? సమర్థిస్తావా లేదా? నిజం చెప్పుకోవాలి, సమర్థించేస్తాం. మీ అమ్మాయి ఏమనంది, మా అబ్బాయి ఎందుకంటాడండి? స్కూల్లో ఏదన్నా గొడవ అయినా కానీ పిల్లల విషయానికి వచ్చేస్తే ఒక చిన్న బాబంట చిన్నప్పుడు ఒక చిన్న పెన్సిల్ దొంగతనం చేసుకొచ్చాడంట. తల్లి అంటుందంట, అరే మీ నాన్నకి ఒక 10 రూపాయలు తగ్గించావురా, పెన్సిల్ దొంగతనం చేసుకొచ్చేసావు అని చెప్పేసి అంటుందంట. వాడు ఏం చేస్తున్నాడు? రోజుకి వాడు పెద్ద దొంగతనాలు చేయడానికి మొదలు పెట్టేస్తాడు. మొదలు పెడతా ఉంటే వాడికి ఒక యవన వయసు వస్తుంది. ఆ బాబుకి పెద్ద దొంగతనం చేస్తాడు. పెద్ద దొంగతనం చేస్తే పోలీసులకి పట్టుబడతాడు. పోలీసులకు పట్టుబడిన తర్వాత వాళ్ళు జైల్లో పెడతారనమాట. అది చాలా పెద్ద శిక్ష చేశాడు. అయితే రాజుగారింట్లోనే దొంగతనం చేశాడు. రాజుగారింట్లో దొంగతనం చేస్తే ఇంక బ్రతకడానికి ఉంటుందా? ఉండదు కదా. అయితే మరి జైల్లో పెట్టిన తర్వాత మరి అక్కడున్న జైలర్స్ వాళ్ళు అంటారు, ఇక మరుసటి రోజున ఉరి తీయాల్సిన సమయం వస్తుంది. అయితే వాళ్ళు అడుగుతారు, నీ ఆఖరి కోరిక ఏంటి బాబు చెప్పు అంటారంట. అయితే ఆ అబ్బాయి అంటాడంట, ఒకసారి మా అమ్మని పిలిపించండి అంటాడంట. మా అమ్మని పిలిపించండి అంటే, సర్లే ఆఖరి చూపు కదా, మరి తల్లిని చూసుకుంటాడేమో అని చెప్పేసి అమ్మ కబురు పెడితే అమ్మ వచ్చిందంట. అమ్మ వస్తే ఆ అమ్మని ఏం పిలిచాడంటే, అమ్మ ఒకసారి ఇలా రా అమ్మ అని పిలిచాడంట. అమ్మో నా కొడుకు నన్ను పిలుస్తున్నాడని చెప్పేసి దగ్గరికి వెళ్ళిందంట. దగ్గరికి వెళ్తే, దగ్గర కదమ్మా ఇంకొంచెం దగ్గరికి రా అమ్మ అన్నాడంట. ఇంకొంచెం దగ్గరికి రా అంటే, నీ చెవి ఇవ్వమ్మ, చెవిలో మాట చెప్తా అన్నాడంట. తను చెవి ఇచ్చిందంట. చెవి కానీ ఏం చేశాడంటే చెవిని కొరికేశాడంట.
అంటే ఎందుకు కొరికాడంటే, చిన్నప్పుడే నేను పెన్సిల్ తీసుకొచ్చినప్పుడు నువ్వు ఆపి ఉంటే ఈ పూట నా ప్రాణం తీసుకునేదాకా వచ్చేది కాదు కదా, నీకు కొడుకు లేకుండా పోతున్నాడు కదా అని చెప్పేసి ఆ బిడ్డ అడిగాడంట. తన తల్లి ఏం చేసింది? కొడుకు చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చింది. కప్పిపుచ్చుకుంటే ఏమవుతుంది? బిడ్డలు చెడిపోవడానికి కారణమవుతాడు. ఇక్కడ అబిగయలు లోపాలని ఒప్పుకుంది, ధైర్యంగా ఒప్పుకుందనమాట. ధైర్యంగా ఒప్పుకున్నప్పుడు మరి కుటుంబం నుంచి కీడు కూడా తప్పించుకుంది. తర్వాత 4వ పాయింట్ క్షమాపణ. క్షమాపణ, క్షమించమని ఎవరిని అడుగుతుంది? దావీదుని అడుగుతుంది. అయ్యా నా తప్పుగా క్షమించు అని చెప్పేసి క్షమాపణ కోరుకుంటుంది. కోరుకునే సమయంలో మరి ఎవరైనా మరి మనం కూడా అడుగుతాం, అయ్యా ఇది నా తప్పుగా క్షమించు అని చెప్పేసి. బయట ఎక్కడన్నా గొడవ జరుగుతున్నా కానీ ఏదైనా కానీ ఒక స్త్రీ వెళితే అక్కడ సాధ్యపడుతుంది, అవునా కదా? ఎవరో మూర్ఖంగా ఉన్నవారు వినరు, కానీ మనసున్న వాళ్ళు ఏంటంటే ఒక స్త్రీ వెళ్ళి బతిమలాడుకుంటుంటే వాళ్ళకి ఆ సమస్య తీరిపోతుంది. అందుకని ఎక్కువ గొడవలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? స్త్రీలే ముందుంటారు. ఎవరికన్నా మగవాళ్ళకి గొడవ వస్తుందంటే ముందు ఎవరుంటారు? స్త్రీలే ఉంటారు. ఎందుకంటే అక్కడ స్త్రీని చూసి వాళ్ళల్లో ఉన్న ఆ కోపము చల్లారిపోతుంది. వాళ్ళు కొంచెము ఒక 2 అడుగులు వెనక్కి వేస్తారు. అట్లానే స్త్రీ వెళ్ళి క్షమాపణ అడిగితే అబీగయలు ఆ దావీదు క్షమించేశారంట. క్షమించేసి మరి నీ ఇంటి మీదకి కీడు రాకుండా మరి ఇంతగా నువ్వు మరి బ్రతిమలాడుతున్నావంటే మరి నీకు ఎంత ఆశీర్వాదం వస్తావో, నువ్వు ఆశీర్వదింపబడిన దాని అని చెప్పేసి 33వ వచనంలో కూడా, అంటే నేను మొత్తం అధ్యాయం మొత్తం నేను చదివించలేదు, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి కొంచెం షార్ట్గా చెప్తున్నాను. అయితే నువ్వు ఆశీర్వదించబడిన దాని అని చెప్పేసి దావీదు చెప్తాడనమాట. ఇప్పుడు మనకి ఎన్ని పాయింట్లు వచ్చినాయి? 4. మొదటిగా చురుకైన స్త్రీ, రెండవదిగా దీనత్వము తగ్గింపు, మూడవదిగా లోపాలను ఒప్పుకోవడము, 4వ పాయింట్ క్షమాపణ, క్షమించడం, 5వ పాయింట్ మేలుకు ప్రతిగా కీడు చేయడం. అంటే ఎవరు చేశారు కీడు? దావీదు మేలు చేస్తే నాబాలు ఏం చేశాడు? వాళ్ళకి కీడు చేయాలని చూశాడు. ఆ కీడు కూడా ఏం చేసింది? అబీగయలు తప్పించిందనమాట. అయితే ఈ అబీగయల నుంచి మనకి 5 పాయింట్లు మరి మన జీవితంలో కూడా మరి ఈ 5 మరి లక్షణాలు కలిగి ఉన్నామా లేదా స్త్రీలంగా మనం కూడా సరి చేసుకోవాలన్నమాట. ఏ విధంగా సరి చేసుకోవాలి? అయ్యా మరి నా కుటుంబం మీదకి కీడు రాకుండా నువ్వే తప్పించు, నువ్వు తప్ప నాకు ఇంకా మార్గం లేదు, నువ్వు తప్ప నాకు ఇంకా దిక్కు లేదు, నీ పాదాలు తప్ప నాకు ఇంకా వేరే ఇంకా ఏమి కూడా నాకు ఆసరా లేదు అని చెప్పేసి ఆయన అబీగయలు దావీదు పాదాలు ఎట్లా పట్టుకుందో మనం కూడా ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకుని మనం కూడా మన ప్రతి విషయంలోనూ, మన బిడ్డల విషయంలోనూ, మన కుటుంబాల విషయంలోనూ, మన ప్రతి సమస్యలోనూ మనం ఆయన పాదాలు పట్టుకుని మనం వేడుకుంటే మరి మనకి రాబోయే ప్రతి కీడు నుండి తప్పించే దేవుడు ఒకే ఒకరు, ఎవరమ్మా? మన తండ్రి అయిన దేవుడు. ఆయన తప్ప తప్పించేది ఎవ్వరు లేదు. ఈ లోకంలో ప్రేమ తల్లిదండ్రులది కొంతకాలమే, భర్త ప్రేమ కొంతకాలమే, బిడ్డల ప్రేమ కొంతకాలమే, కానీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేది ఎవరు? ఒకే ఒక్కరు. ఆయన ఎవరు? మన యేసయ్య. ఆయన తప్ప మనల్ని ఎవ్వరు ప్రేమించరు, ఎవ్వరు ఆదరించరు. ఒకనొకప్పుడైతే నన్ను ఆయన ప్రణాళిక ఇక్కడ నిలబెట్టుకోవడం అంటే 5 సార్లు నుండి నన్ను మరణం నుండి తప్పించాడు. 2 సంవత్సరాలప్పుడు ఒకసారి ఎప్పుడో నీటిలో పడిపోయానంట, అప్పుడు ఒకసారి రక్షించారు. తర్వాత ఎన్నో శోధనలు, అప్పుడు రక్షించారు. నా యవ్వన కాలం నుండి ఎన్నో శోధనలు, కానీ యవ్వన కాలంలోనే నేను ప్రభువుని తెలుసుకున్నాను. నా 17-18 సంవత్సరాలప్పుడే నేను ప్రభువుని తెలుసుకుని అప్పటి నుండి ఆయన పాదాలు పట్టుకున్నాను. 95వ సంవత్సరంలో నేను రక్షణ పొందాను.
2007 సంవత్సరంలో నేను బాప్తీసం తీసుకున్నా. బాప్తీసం తీసుకున్నది కూడా నా భర్తకు తెలియదు. ఎందుకంటే చర్చెస్కి వెళ్ళే ఫెసిలిటీ నాకు లేదు. చర్చికి వెళ్ళకుండా నేను ప్రభు పాదాలు పట్టుకొని నా జీవితాన్ని, మరి నాకు 2 బిడ్డలు ఇచ్చాడు దేవుడు. మరి ఆ బిడ్డలను కూడాను పరిశుద్ధులుగా పెంచుకోవడానికి మరి దేవుడు కృపనిచ్చాడు. ఇదంతా దేనివల్ల సాధ్యమైందో తెలుసా? ప్రార్థన. నాకు ఒకానొకప్పుడు నా కన్నీళ్ళే నాకు పానీయాలైనాయి. నా వేదనలే నాకు బంధుమిత్రులు అయ్యారు. నన్ను ఎవ్వరు అందరూ ఉన్నారు, కానీ ఒక్కొక్కసారి అనుకునేదాన్ని, అందరూ ఉన్న అనాథనే ప్రభువా, నాకు ఎవ్వరూ లేరు, నా సమస్య నుండి ఎవరు తప్పించేవారు నాకు లేరని చెప్పేసి నేను చాలా బాధపడి చాలా ఏడ్చుకునేదాన్ని. ఒక్కొక్క రాత్రులు అయితే నా భర్త పక్కదే ఉంటే ఆయనకి నేను ఏడుస్తున్నాను ఎక్కడ తెలుస్తుందో అని చెప్పి నోట్లో ఒక చున్నీ పెట్టుకుని దిండు తడిచిపోయేదనమాట. ఎందుకంటే శ్రమలు, నేను చాలా కొలిమిలో కాలబడిన శుద్ధ సువర్ణమైన బంగారు కమ్మెలాగా దేవుడు నన్ను మలచాడనమాట. ఒకసారి హల్లెలూయా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎందుకంటే నాకు అప్పుడు తెలియలా. నేను అడిగేదాన్ని, ఎందుకు ప్రభువా నాకు ఇంత కష్టం వస్తుంది, నాకు ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి, ఇంత చిన్న వయసులోనే నాకు ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి అని ఏడ్చేదాన్ని. కానీ అట్లా అడగడం కూడా చాలా తప్పంట, చాలా అడగకూడదంట. తర్వాత నేను లోతుగా తెలుసుకున్న తర్వాత తెలిసింది, అట్లా దేవుణ్ణి అడగడం, ప్రశ్నించడం కూడా చాలా తప్పంట. ఈ శోధన నాకు అనుమతించినందుకు నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు ప్రభువా అని చెప్పుకోవాలంట. అయితే ఆ తర్వాత నాకు తెలిసింది, అంటే అన్ని కష్టాలు అన్ని ఇబ్బందులు లేకపోతే ఈరోజు మీ ముందు ఇలా నిలబడేదాన్ని కూడా కాదు. ఎందుకంటే ఏమీ తక్కువ లేదు, అన్నీ ఉన్నాయని చెప్పేసి అహంకారంగా లోకంలో కలిసిపోయి మరి ఆ ఆర్భాటాలకి లొంగిపోయి మరి నాకేం తక్కువ, దేవుడంటే ఉన్నాడేమో అని చెప్పేసి నేను కూడా ఉండేదాన్నేమో. కానీ నాకున్న ఇబ్బందులు, నాకున్న పరిస్థితులను బట్టి ఆ ప్రభు పాదాలు ఆనాడు పట్టుకున్నాను. చనిపోయే వరకు కూడా ఆ ప్రభు పాదాలు విడిచిపెట్టనని ఒక తీర్మానం తీసుకున్నాను. ఈ మధ్యన ఒక పాస్టర్ గారితో అన్నాను, అమ్మా మరి ఇంకా నాకు శేష జీవితము నేను ఆ ప్రభు సన్నిధిలోనే వాడబడాలనుకుంటున్నానంటే ఆవిడ నవ్వేసి అన్నారు, ఏంటమ్మా 70 ఏళ్ళ వాళ్ళు చెప్పాల్సింది నువ్వు ఇప్పుడే చెప్తున్నావు, ఇంకా చాలా టైం ఉంది అని అంటే నేనన్నాను, బ్రతుకు దినాలు ఎన్నో తెలియదు కానీ ఉన్న సమయంలోనే ఆయన కోసం వాడబడాలనే నాకు ఆశగా ఉందమ్మా అని చెప్పేసి అంటే, నీ ఆశకు దేవుడు కూడా ఆమేనని చెప్తాడు, నువ్వెంత ఆశపడుతున్నావో దేవుడు నిన్ను అంత దీవిస్తాడని చెప్పేసి ఆ పాస్టర్ గారు కూడా అన్నారు. అయితే నేను మామూలుగా ఇలానే సంఘాల్లో మీకులానే కూర్చుంటుంటాను. అయితే అందరూ చెప్తున్నారు వాక్యం, నేను ఎందుకు చెప్పకూడదు అనుకునేదాన్ని. అనుకుంటూ ఉంటే వాక్యాలు చదవడం కానీ ప్రేయర్ చేయడం కానీ సంఘంలో బాగానే ఉండేదాన్ని. అయితే ఒక అక్క ఉన్నారు, జ్యోతి ఆవిడ పేరు. ఆవిడంది, యోనాలాగా దాక్కుంటున్నావు సుభాష్ని, ఎందుకు, దేవుడు నీకు తలాంతి ఇచ్చాడు కదా, నువ్వెందుకు దేవుని కోసం వాడపడకూడదు అని చెప్పేసి అంటే దేవుడు ఆవిడ ద్వారా మాట్లాడించారు. అంటే మనలో ఉన్న టాలెంట్ మనకు తెలీదు. మీరు కూడా కూర్చుని అనుకోవచ్చు, మేమెప్పుడు మాట్లాడతామా, అంత ధైర్యం మాకెప్పుడు వస్తుందా అనుకోవచ్చు. కానీ విశ్వాసం అనే మరి ఆ నిరీక్షణ మీలో ఉంచాడు కదా. దేవుని సన్నిధికి వెళితే మనకు అన్నీ మేలే జరుగుతుంది, మంచే జరుగుతుంది అని చెప్పేసి అనే విశ్వాసంతో మీరు వచ్చారు చూసారా, ఆ తలాంతు మీకు దేవుడు ఇచ్చాడు. ఇక్కడ నుంచి మాట్లాడలేకపోయినా, ప్రార్థన చేయలేకపోయినా, ధైర్యంగా 10 మందిలో ఉండలేకపోయినా కానీ మీరు వచ్చి కూర్చున్నారు చూసారా, ఆ విశ్వాసం అనే తలాంతు మీకు ఇచ్చాడనమాట. దాన్ని బట్టి కూడా మనం సంతోషించాలి. ఎందుకు వచ్చారు ఇంత రాత్రి వేళ, నిద్రపోయే టైం ఎందుకు వచ్చారు, చక్కగా వచ్చి కూర్చొని వింటున్నారు, ఎందుకు వచ్చారు? ఏదో ఒక మాట మాకు వినపడుతుంది, ఏదో ఒక మాట మమ్మల్ని రక్షిస్తుంది, ఏదో ఒక మాట మాకు శాంతినిస్తుంది అని చెప్పి వచ్చారు కదా. మరి ఏదో ఒక మాట మాకు మనసుకు ఊరట కలుగుతుంది, అక్కడికి వెళితే మా మనసులు ప్రశాంతంగా ఉంటాయి, మా జీవితాలు బాగుపడతాయి, మా పిల్ల తరాలు మాకు దీవించబడతాం, ఆశీర్వదించబడతాం అని చెప్పేసి మరి మీరు అనుకుని వచ్చుంటారు కదా.
మరి ఆశీర్వదించడానికే ఆ దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. మరి ఈ నిశ్శబ్ద సమయంలో ఈ శబ్ద తరంగం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో, మరి రాలేని స్థితిలో ఉండి కూడా వాళ్ళు మరి పడకల మీద ఉండి వింటున్నారో, మరి ఒక రోజు మీకు సమయం ఉంది, రేపటి దినం ఉంది, ఆ తర్వాత 3వ రోజు కూడా ఉంది. మీరు రావాలనుకుంటే దయచేసి ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా మీరు రావచ్చు. ఇంట్లో ఉండి చేసేదానికన్నా సహవాసంలో ఉండి ప్రార్థన చేసి, సహవాసంలో ఉండి మనము నలుగురితో కలిసి ప్రార్థన చేస్తుంటే మనం దేవుడికి చెప్పుకునేటప్పుడు మన ప్రక్కన వారు ఏమంటారు తెలుసా? అయ్యా నన్ను దీవించండి, నన్ను ఆశీర్వదించండి అనేటప్పుడు ప్రక్కన వారు ఏమంటారు? ఆమేన్ ఆమేన్ అంటారు కదా. మన దేవుడు ఆమేన్ అనేవాడు కాబట్టి ఆ ప్రక్కన వారు ఆమేన్ అనే మాటకు కూడా మనకు ఆశీర్వాదం వస్తుంది. నలుగురు కూర్చుని మనం ప్రార్థన చేస్తున్నామంటే ప్రక్కన వారు ఏమంటే, ఇప్పుడు నాకు సమస్య వచ్చింది ప్రభా, మరి నా బిడ్డకి ఈ సమస్య ఉంది, మరి నా భర్తకి ఈ సమస్య ఉంది, అది తీర్చు ప్రభా, అది తీర్చు ప్రభా అంటే ప్రక్కన ఏముంటుంది? ఏకీభవిస్తుంది. అవును ప్రభా, ఆ అక్కకి ఆ సమస్య ఉంది, ఆ చెల్లికి ఆ సమస్య ఉంది, వారి బిడ్డలకు ఆ సమస్య ఉంది, వారిని తీర్చు ప్రభా అంటే ఆ ఒక్క చిన్న మాటకి అక్కడికి వెళ్ళి మనకి జవాబు వస్తుంది. ఎలా వస్తుంది? దేవదూతలు తీసుకువెళ్తారు, మనకి వెంటనే జవాబు దేవుడు పంపిస్తాడు. అట్లనే ఇంట్లో ఉండి కూర్చుని వినేదానికన్నా సంఘంలో వచ్చి నలుగురితో పాటు కూర్చుని వినటం వలన విశ్వాసం కలుగుతుంది, వచ్చి వినడం వలన ఆశీర్వాదం కలుగుతుంది. అయితే మరి అబీగయల్ గురించి కొంచెం నా స్టోరీ కూడా మీకు బయటకు వచ్చింది, మీరు విన్నారు. అయితే అబీగయల్ వల్లే మనం కూడా కుటుంబంని కీడు నుండి రక్షించుకుందామా, కీడులో పడవేసుకుందామా? కీడు నుండి మన కుటుంబాల్ని రక్షించుకోవాలి. మీకు ఒక కుటుంబం ఇచ్చాడు దేవుడు. ఎవరిని నమ్మి? ఒక స్త్రీని నమ్మి భర్తనిచ్చాడు, బిడ్డల్నిచ్చాడు. స్త్రీ ఏం చేస్తుందండి ఈ రోజుల్లో? జాగ్రత్తగా కాపాడుకుంటుందా? లేదు కదా, లేదు. ఇక్కడ ఉన్న వారందరూ చాలా మంచివారు అంటారు, కానీ బయటకు వెళ్ళి చూస్తే స్త్రీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటుంది. ఈ మధ్య సెల్ ఫోన్లు ఎక్కువ వచ్చినాయి. ఆ సెల్ ఫోన్లో పడిపోయి బిడ్డల్ని పట్టించుకోవటం లేదు, భర్తను పట్టించుకోవటం లేదు, కుటుంబాలు వీధిన పడిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మన బిడ్డలు మన కుటుంబాలు ఉండకూడదు. మరి ఏ విధంగా ఉండాలంటే, మనము ఒక జ్ఞానవంతురాలు ఇల్లు కొట్టును స్త్రీ 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడపెరుకును. మనం జ్ఞానం గల స్త్రీలుగా ఉందామా, మూర్ఖరాలుగా ఉందామా? జ్ఞానవంతులుగా ఉందాము. జ్ఞానవంతులుగా ఉండి మనం ప్రార్థిస్తూ ఉంటే పిల్ల తరం అంట దేవుడు దీవిస్తాడంట. మన ఒక్క తరమే కాదండి, మన పిల్లలు, మన మనవ సంతానం, ఆ మనవ సంతానం, ఆ మనవ సంతానం, అప్పటి వరకు మనం వెళ్ళిపోయినా కానీ ప్రభు దగ్గరికి అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉంటాం. అయ్యా నా మనవరాలయ్యా, దానికి పెళ్ళి కావాలయ్యా, నా మనవడయ్యా, మంచి మనవరాలను చూసి పెట్టయ్యా. అక్కడికి వెళ్ళి కూడా మనం విజ్ఞాపన ఆపమంట. ఏంటి? మనలో ప్రార్థన ఆత్మనే ఒక ధూపం ఉండాలంట. మనం ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఆ ధూపం అక్కడికి అలా వెళుతుందంట. అగ్ని, కుటుంబాల నుంచి అగ్ని బయలుదేరుతుంది. మనం చేసే ప్రార్థన, ఒక కుటుంబంలో మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ ఏరియా, మన పక్కన ఉన్న సరౌండింగ్ మొత్తం ప్రశాంతంగా ఉంటుందంట. ఎందుకంటే మనం ప్రార్థన అనే ధూపం వేస్తూ ఉంటాం కదా. మన గురించే ప్రార్థన చేసుకుంటామా, లేకపోతే ఇతరుల గురించి కూడా ప్రార్థన చేస్తామా? అందరి గురించి ప్రార్థన చేస్తాం కదా. మన గురించి మనం ప్రార్థన చేసుకుంటే అది స్వార్థం అవుతుంది. అందరి గురించి ప్రార్థన చేస్తే అది మంచి ప్రార్థన. మరి అందరి గురించి ప్రార్థన చేసే ప్రార్థన పరులుగా, ప్రార్థన స్త్రీలుగా మరి మనం ఉండాలని చెప్పేసి అబిగయలాగా మరి కీడు నుండి కుటుంబాలను తప్పించుకోవాలని, మరి పెండ్లి కుమారుడు త్వరగా రాబోతున్నాడు. వధువు సంఘంలాగా మనము మన కుటుంబాలు ఎత్తబడులాగన మరి ఆ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలు వంచండి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఏ మంచితనము లేని నన్ను ప్రభాన నాయన
మీ యొక్క మంచితనముతో ప్రభా నన్ను నిలబెట్టిన విధానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా ప్రభా. నాయన ఏ అర్హత లేదు నా ప్రభా నా తండ్రి, అయినా కానీ మీరు ప్రేమించి నా తండ్రి కృప చూపించి ఇచ్చిన సమయానికే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా ప్రభా. మరి అబిగేల్ని మా ముందు ఉంచారు నా ప్రభా. నాయన కుటుంబం నుండి ప్రభా కుటుంబానికి కీడు రాకుండా నా తండ్రి ఒక స్త్రీ ఏ విధంగా ఎదుర్కొందో నా ప్రభా. నాయన మేమందరం కూడా నా తండ్రి కుటుంబాల మీదుగా కీడు రాకుండా నా తండ్రి ఎదుర్కొనే జ్ఞానమును మాకు దయచేయండి నా ప్రభా. మా బిడ్డలు కానీ మా కుటుంబాలు కానీ మా పిల్ల తరాలు కానీ ప్రభా మీ పాద సన్నిధిలో ఉండులాగున తండ్రి మాకు మంచి జ్ఞానమును దయచేయండి ప్రభా. విన్న వాక్యం నా తండ్రి సాతాన్ని ఎత్తుకొని పోకుండా నా తండ్రి హృదయాల్లో నా తండ్రి నా నాయన నాటుబడే కృపను దయచేయండి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి. రాలేని వారిని ప్రభా రేపటి దినమున నా నాయన నడిపించండి నా తండ్రి, కృప చూపించండి నా ప్రభా. నా నాయన మరి నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రభా మరి మీ మాటలు వింటున్నారో నా తండ్రి నా నాయన వారందరిని కూడా మీరు ఆశీర్వదించండి, కృప చూపించండి, జ్ఞానమును దయచేయండి నా ప్రభా. వారికి కావాల్సిన అవసరాలు మీరు తీర్చండి నా ప్రభా. మరి ఈ స్థలం ఇచ్చిన యజమాని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. నా తండ్రిను ఈ 3 దినాలకు ప్రభా నా నాయన మరి ఈ స్థలాన్ని ప్రభా ప్రార్థనా స్థలముగా ప్రభా మరి ఇచ్చిన ప్రభా ఈ స్థల యజమాని కూడా ప్రభా వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నా నాయన. వారి కుటుంబాలకు ప్రభా ఏ లోటు రాకుండా చూడండి నా తండ్రి నా ప్రభా. మరి ఈ మీటింగ్స్ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. సహాయము దయచేయమని మరి మమ్మ విషయంలో తండ్రి కృప చూపించారు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మీ పాదశని చేర్చుకునమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.